హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ ఆల్సో. ఫ్రెండ్స్, ఈరోజు లోడింగ్ వచ్చేసి కైకలూరు, ఏలూరు జిల్లా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వాటర్ ఫిల్లింగ్ కోసమని మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ లోనికి వెళ్ళాలి. ప్రస్తుతానికి ఈ కాలువ దగ్గర అయితే వాటర్ ఫెసిలిటీ ఫుల్గా ఉండటం వల్ల ఇక్కడ మేము వాటర్ ఫుల్ చేసుకుంటాం. కానీ 30 వ్యాన్లు అందరం కలిసి ఇక్కడే ఆగి హోండా ఇంజిన్ అయితే ఫిట్టింగ్ చేసుకుని లోడింగ్ చేసుకుంటున్నాం, వాటర్ ఫుల్లింగ్ చేసుకుంటున్నాం. ఒకసారి ఇంజిన్ స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్ చేయటం అయితే ఉండదు. పక్కనే పెట్టేసుకుని వ్యాన్లు 2 లోడ్ చేసుకుంటారు, వాటర్ అయితే లోడింగ్ చేసుకుంటారు. ఇంజిన్ స్టార్టింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ ఇది. తొండ వచ్చేసి ఎదర్ సెక్షన్ వచ్చేసి మనకి 25 అడుగులు, ఫుట్బాల్ సెక్షన్ వచ్చేసి మనకి 30 అడుగులు లెంత్ ఉంటుంది. ఈ ఇంజిన్ అయితే ఒక వ్యాన్లోనే తీసుకొస్తారు. సింపుల్గా ఉంటుంది. క్యారింగ్ కానీ దేనికైనా కానీ, ఫిట్టింగ్ కానీ, ఇప్పుకొని పెట్టుకోవడానికి కానీ దేనికైనా ఇంజిన్ చాలా సింపుల్. ఫైనల్గా వాటర్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత మనం లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. రోడ్డు అయితే కనుక అసలు బాగాలేదు, వరస్ట్గా ఉంది రోడ్డు. లోడింగ్ దగ్గరికి వెళ్ళేసరికి సగం ట్రక్ నీళ్ళు రోడ్డు మీద పడిపోతున్నాయి. హాఫ్ ఆఫ్ ది ట్రక్ అయితే మొత్తం ఖాళీ అయిపోతుంది. మేము మళ్ళీ ఇదే రోడ్డు మీద చేపల లోడు అంటే 700 kg వేసుకుని మేము ఇదే రోడ్డు మీద రావాలి. చెరువు గల్ల వాండర్కి రోడ్డు బాగాలేదని చెప్పడం వల్ల ట్రాక్టర్ని అయితే పురమాయించారు. ట్రాక్టర్తో రోడ్డు అయితే సరి చేపిస్తున్నారు. ఈ ట్రాక్టర్ వచ్చాక కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఆ పక్కన అయితే మా వాళ్ళే వాళ్ళ దగ్గర నుంచి రోడ్డు గోతులు ఎక్కడ ఉన్నాయి ఏంటో చూసుకుని ట్రాక్టర్తో రిపేర్ చేపిస్తున్నారు. ట్రాక్టర్ ఉన్న కాడే ఇందాక 2 వ్యాన్లు అయితే స్ట్రక్ అయిపోయి చాలా రిస్క్ పడ్డాం. అందుకని చెరువు గల ఓనర్ ట్రాక్టర్ని పురమాయించి రోడ్డుని అయితే సరి చేస్తున్నారు. మనకైతే లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు వర్కర్స్ వచ్చేసి 40 మంది దాకా ఉన్నారు. ఇలా మార్నింగ్ 4 అంటే ఉదయాన్నే 4 ఇక్కడ చెరువు దగ్గరకు చేరుకున్నారు. వాళ్ళ వారకు వచ్చేసరికి మాకు దగ్గరగా 8 ఆ టైం అయింది. వాళ్ళందరూ భోజనాలన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ మాకు లోడింగ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ అయ్యేసరికి మాకు 9 అయింది. ఉదయాన్నే 9 స్టార్ట్ అయింది ఫస్ట్ బండి. ఇప్పుడైతే మనకు లోడ్ అయ్యేది అయితే కనుక 10వ నెంబర్ గల బండి. ఒక గుంటి వచ్చేసి మనకి 3 బళ్ళు అవుతుంది. కట్ల సపరేట్గా, శీలవతి సపరేట్గా బ్యాగులు వేస్తున్నారు. మళ్ళీ లోడింగ్ కూడా కట్ల సపరేటు, శీలవతి సపరేట్గా లోడ్ చేస్తారు. కట్ల వేరే చెరువులోకి వెళ్తుంది, శీలవతి మొత్తం ఇంకో చెరువులోకి వెళ్తుంది. అన్ని వలలు ఒకే సైజులో ఉండవు. సీడ్ పిల్లకి ఒక రకమైన వల వాడతారు, స్పాన్ పిల్లకి ఒక రకమైనది. ఈ సైజుకి అయితే వేరే రకం. ఇప్పుడు మనకి లోడ్ అయ్యేది యావరేజ్ వచ్చేసి 400 యావరేజ్. ఇలాగ లోడ్ అయిన చేపలని బ్లూ కలర్ సంచులో వేసి కాటా పెట్టి ఆ కాటా రాసుకుని దాని తర్వాత లోడింగ్కి వెళ్తారు. ఇప్పుడు 16వ బండి లోడింగ్కి రెడీగా ఉంది. 16వ బండి కోసం అని కొత్తగా గుంటి కొట్టుకొస్తున్నారు. ఎక్కువ సరుకు తీసుకురారు. 3 బళ్ళకి సరిపడా లాక్కొచ్చి వేసిన తర్వాత మిగతా సరుకు కోసం వెనక్కి వెళ్ళి మళ్ళీ తీసుకొస్తూ ఉంటారు. దాదాపుగా ఈ చెరువు నుంచి వేరే చెరువుకి మేము 3 రోజుల నుంచి తోలుతున్నాము. ఇది 3వ రోజు లోడింగు. ఒకసారి చేప అమ్మకం అయిన తర్వాత 3 రోజుల పాటు తౌడైతే కట్టరు. దానికి యావరేజ్ డౌన్ అయినా రైతు తీసుకువెళ్లాల్సిందే. నేను ఇప్పుడు కౌంట్ చేయబోయే చేపలు వచ్చేసి శీలవతి, అవి 30 పీసులు. దాని రేట్ వచ్చేసి 104 రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్. అవి వచ్చేసి 30 పీసులు. కట్టలు కూడా కొన్ని వేస్తున్నారు. ఫైనల్గా మనమైతే అన్లోడ్ పాయింట్కి వచ్చేసాం. లోడింగ్ పాయింట్ దగ్గర ఎంత వరస్ట్గా ఉందో అన్లోడ్ పాయింట్ దాని డబుల్గా ఉంది, ఇంకా వరస్ట్గా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి వర్షం పడింది మాకు. దాదాపుగా ఇక్కడ వచ్చేసి మేము వచ్చి 8 వ్యాన్ల దాకా స్ట్రక్ అయిపోయాం. అన్లోడ్ అవుతాకి చాలా కష్టంగా ఉంది. అన్లోడ్ పాయింట్లో దిగబడుతున్నాయి బళ్ళు వచ్చేసి. అన్నిట్లో కన్నా చిన్న బండి కనిపించేది బ్లాక్ కలర్ది అశోక్ లైలాండ్. అదైతే ఇంకా కష్టంగా ఉంది దానికి వెళ్ళడానికి.
ఇక్కడ వర్కర్స్ వచ్చేసి రాళ్ళు రప్పలు వేసి రోడ్డునైతే సెట్ చేస్తున్నారు. ఆ తాటలు కూడా అవైలబుల్గా ఉంచారు. మనకి దిగిపోతే లాగడానికని 2 తాటలు కూడా దగ్గరగా అందుబాటులో పెట్టారు. అశోక్ ల్యాండ్ అయితే ఇప్పుడు వస్తుంది రివర్స్లో. వచ్చినా కానీ అది అన్లోడ్ పాయింట్ దగ్గరికి అంటే వెళ్ళలేదు, సగంలోనే ఆగిపోయింది. ఇక్కడ అన్లోడ్ పాయింట్లోనే వచ్చేసి మనకి 8 మంది వర్కర్స్ ఉంటారు. ఆ 8 మంది ఏమైనా ప్రాబ్లం వస్తే మనం హెల్ప్ చేస్తారు. మేము ఇక్కడ రివర్స్ చేసి అన్లోడ్ చేయబోయే చెరువు వచ్చేసి దాదాపుగా 100 ఎకరాలు ఉంది. 100 ఎకరాల చెరువులోకి దింపుతున్నాం మేము. ఇది 3వ రోజు. ఈ వ్యాన్ అయితే కనుక సెట్ అవ్వలేదు, అన్లోడ్ పాయింట్ వరకు వెళ్ళలేదు, సగంలోనే ఆగిపోయింది. ఈ వ్యాన్ అయితే మళ్ళీ ఎదరగ పెట్టించేసి బుల్లోరాలతో అన్లోడ్ చేయించారు. అశోక్ లైలాండ్ అనేది బుల్లోరా మీద కెపాసిటీ తక్కువ, దాని రేంజ్ కూడా తక్కువ. మా బుల్లోరా పికప్ పెట్టించాం. పెట్టిన తర్వాత కూడా బుల్లోరా పికప్ కూడా అక్కడ అన్లోడ్ పాయింట్లో స్ట్రక్ అయిపోయింది. ట్రాక్టర్ వచ్చేసి చెరువు గల ఓనర్ది. ముందుగానే మోకులు గొలుసులు అన్నీ సెట్ చేసి పెట్టుకున్నారు. తాడైతే వేసి కట్టారు. తాటకు కట్టేసి ఇప్పుడైతే లాగాలి. ప్రస్తుతానికైతే బుల్లోరా అయితే పైకి రావాలంటే కనుక వాటర్ డౌన్ చేయాలి. 3000 లీటర్స్ ఉన్న వాటర్ కనీసం 1000 లీటర్స్ నుంచి మిగతా ఓన్లీ సరుకు వరకే లోన్ ఉంటుంది. వాటర్ అయితే డౌన్ చేశారు. డౌన్ చేసిన తర్వాత ఇప్పుడు ట్రాక్టర్ కట్టి లాగుతున్నారు. ఆ బుల్లోరా పికప్లో వచ్చేసి వెయిట్ వచ్చేసి 700 కేజీ చేప అందుట్లో అయితే ఉంది. ఓన్లీ వాటర్ మాత్రమే తీశారు. ఇంకా అన్లోడ్ పాయింట్కి రీచ్ అవ్వలేదు. ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత రోడ్ సరి చేసుకుని మళ్ళీ రివర్స్లో పెట్టి అన్లోడ్ పాయింట్లో పెడతారు. ఈ షీట్లు అయితే కనుక ట్రాక్ లాగా ఉపయోగపడుతుంది, దిగబడవని చెప్పి వేస్తున్నారు. ఈ అంతకితం ఒకసారి వేసారు, మళ్ళీ ఫెయిల్ అయింది, మళ్ళీ వేస్తున్నారు. ఈసారి అయితే కన్ఫామ్గా సక్సెస్ అయిద్దని ఈ ట్రాక్ కింద వేసారు. దీనిపైనే మనకి వెనకాల టైర్లు వీక్కి పాయింట్కి వచ్చేస్తే రీచ్ అయిపోయినట్టు మంది బండి. ఫైనల్గా అన్లోడ్ స్పాట్కి అయితే బండి రీచ్ అయిపోయింది. అన్లోడ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే అక్కడ బుక్ పైన ఫోన్ నెంబరు బండి నెంబరు రాసి సంతకం పెట్టి వెళ్ళాలి. ఎందుకంటే 30 బళ్ళు పాయింట్ కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటా. కానీ నెంబర్లు రాసుకుని ఫోన్ నెంబర్లు రాసుకుని సిగ్నేచర్ తీసుకుని పంపిస్తారు మనల్ని. ఇప్పుడైతే కనుక మనోళ్ళు అన్లోడ్ చేసేది వచ్చేసి 700 కేజీ చేపను ఇప్పుడైతే 100 ఎకరాల చెరువులోకి అన్లోడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లు మీ కొల్లేరు రాజేష్.